హలో హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తున్నారో చూస్తున్నారా? మైకిల్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడు? ఎందుకో తెలుసా? నేను మైకిల్ అయితే కలిసి ఇదో ఇక్కడ కనపడుతున్న ట్రైన్ అయితే కనిపెట్టాము. ఇది చూస్తుంటే మామూలు ట్రైన్ లాగే ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్ అయితే రోడ్డు మీద వెళ్తుంది. ఇదే ఇందులో స్పెషాలిటీ. ఇంకా షించాన్ ఏడి అని చూస్తున్నారా? షించాన్ అయితే స్కూల్లో ఉన్నాడు. స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పాను. చూసారా మైకిల్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నాడు. మేము ఇద్దరం అయితే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. ఆ బిజినెస్ ఏంటంటే షించాన్ రాగానే అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ట్రైన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఈ రోజు ఎలాగైనా మావయ్యతో ట్రిప్కి అయితే వెళ్ళాలి. అయినా మామయ్య ఎందుకు నన్ను ఆ పార్కులోకి రమ్మని చెప్పాడు? సరేలే, ఏమో అర్జెంట్ పని ఉంటుంది. కానీ ఈ రోజు ఎలాగైనా మావయ్యతో అయితే ట్రిప్కి అయితే వెళ్ళాలి. మామయ్య అయితే చాలా రోజుల నుంచి ట్రిప్కి వెళ్దామని క్యాన్సిల్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఎలాగైనా ట్రిప్కి అయితే తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం? ఐడియా, మనమైతే ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. అరే మావయ్య ఏంటి ట్రైన్ తీసుకొచ్చేసాడు ఇక్కడికి? ఒరే షించాన్, వచ్చేసావా? మావయ్య ఏంటి మావయ్య నువ్వు ట్రైన్ తీసుకొచ్చేసావు లాస్ ఏంజల్స్ లోకి? ఒరే షించాన్, లాస్ ఏంజల్స్ లోకి ట్రైన్ ఆల్రెడీ ఉందిరా. కాకపోతే ఇది పార్క్ లోకి తీసుకొచ్చాను. అవును మావయ్య, అది పక్కన పెట్టు. కానీ మైకిల్ మావయ్య ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు? ఒరే షించాన్, నేను మైకిల్ అయితే ఇదో ఈ కనపడుతున్న ట్రైన్ అయితే కనిపెట్టాము. ఏంటి మావయ్య నువ్వు ట్రైన్ ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నావు? ఒరే షించాన్, ట్రైన్ కనిపెట్టడం కొత్త ఏం కాదు, కానీ రోడ్డు మీద నడిచే ట్రైన్ కనిపెట్టడమే గొప్ప. ఏంటి మావయ్య ఇది రోడ్డు మీద నడిచే ట్రైనా? నేను మైకిల్ అయితే ఈ ట్రైన్తో బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది లాస్ ఏంజల్స్లోనే ఫస్ట్ నేల మీద నడిచే ట్రైను. దీంతో అయితే కన్ఫామ్గా ప్రాఫిట్లు అయితే వస్తాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఒకడైతే సేమ్ ఇలాంటి ట్రైనే కనిపెట్టాడు. కానీ అతను ఏదో యాక్సిడెంట్ చేసి అయితే కొన్ని లక్షల మంది అయితే చచ్చిపోయారు. అందుకని దీన్ని అయితే బ్యాన్ చేశారు. కానీ నేను మైకిల్ అయితే చాలా కష్టపడి ఈ ట్రైన్కి పర్మిషన్ అయితే తెప్పించాం. అది కూడా అయితే ప్రాబ్లం కాదు, కానీ ఇప్పుడు ప్రజల్ని ఒప్పించడమే చాలా కష్టం. ఎందుకో తెలుసా? వాళ్ళైతే ఈ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల చాలా భయపడిపోయారు. అందుకనైతే ఈ రోడ్డు మీద నడిచే ట్రైన్ చూసైతే వాళ్ళు ఎక్కడం మానేశారు. ఈ చిన్న సమస్య వల్ల మాకైతే బిజినెస్ స్టార్ట్ కావట్లేదు. మావయ్య అదంతా నాకెందుకులే, కానీ నాకైతే ఫుల్ ఆకలేస్తుంది మావయ్య. పోదాం పద ఇంటికి. అలాగే రచించాను, వచ్చేస్తున్నా. అవును మావయ్య, ఇప్పుడు అంత అర్జెంటా ఈ ట్రైన్ కనిపెట్టడము? మామూలు ట్రైన్లు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా, అవసరం అంటావా? ఒరే షించాన్, ఏదైనా కొత్త కనిపెడితేనే మనం అయితే ఫేమస్ అవ్వగలం. ఏంటి మావయ్య నువ్వు ఎవరినైనా చంపావంటే లాస్ ఏంజల్స్ లో మొత్తం ఫేమస్ అయిపోతావు నువ్వు, తెలుసా నీకు? ఒరే షించాన్, నువ్వు ఏంట్రా నువ్వు ఇంత దారుణంగా తయారయ్యావు? సరే అయితే మైకిల్, నేనైతే షించాన్ తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాను. వీడిక్కడ ఉంటే ఏదో కలర్ పని చేస్తూనే ఉంటాడు. నువ్వైతే ట్రైన్ తీసుకుని ఇంటికైతే వెళ్ళు. సరే ఫ్రాంక్లిన్, జాగ్రత్త వెళ్ళు. నీకేదైనా ఐడియా వస్తే నాకైతే కన్ఫర్మ్ గా ఫోన్ చేసి చెప్పు. అలాగే మైకిల్, దారా షించాన్ పోదాం పదా. ఏంటి మావయ్య నువ్వు ఈ తొక్కలో ట్రైన్ కోసం నన్ను అయితే స్కూల్ నుంచి ఇక్కడికి పంపించావు? నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. నా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది మావయ్య. అరే షించాన్, నేను మైకిల్ ఇప్పుడైతే ట్రైన్ చూపించాం కదా, అదైతే ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందిరా. అందుకనైతే మైకిల్ ఇక్కడికి తీసుకొచ్చాడు. అలాగే నీ స్కూల్ కూడా పక్కనే కదా, నిన్నైతే ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వేమంటే ఇంత చిరాగ్గా ఉన్నావు? ఈ రోజు ఏం జరిగిందనరా అంత చిరాగ్గా ఉన్నావు? మావయ్య మా మిస్ అయితే ఈ రోజు సెర్పెంట్ డాన్సింగ్ లేడీ గురించి చెప్పింది. ఏంట్రా షించాన్, సెర్పెంట్ డాన్సింగ్ లేడీయా? అది ఎందుకు చెప్పిందిరా మీ మిస్? ఏంటి మావయ్య నువ్వు కూడా భయపడ్డావు దాని పేరు విని? అదంతా కట్టు కదా కదా. అవునరా షించాన్, అదంతా కట్టు కదా. కానీ అప్పుడైతే అది నిజంగానే వచ్చి లాస్ ఏంజల్స్ మొత్తం భయపించిందంట్రా. నీకు అదంతా తెలియదు కదా. ఏంటి మావయ్య అది నిజంగానే వచ్చి భయపించిందా? అవునరా షించాన్, ఒకడైతే దాని ప్లేస్ కి అయితే వెళ్ళి దాన్ని నిద్రలేపాడు. దానికైతే ఫుల్ గా కోపం వచ్చి లాస్ ఏంజల్స్ మొత్తం భయపించేసిందిరా. ఆ టైంలో అయితే నేను కూడా ఉన్నా. నాకైతే అది కనపడలేదు కాబట్టి బతికిపోయా. నేను కానీ కనపడ్డానంటే అది మాత్రం నన్ను తినేసి ఉండేదిరా. ఏంటి మావయ్య ఇది ఇప్పుడు ఎక్కడుంది? ఒరే షించాన్, నేను మాత్రం అది చెప్పను. నువ్వు కానీ వెళ్ళి ఆ ప్లేస్ లో ఏదైనా గెలికావంటే ఇంకేం లేదు, లాస్ ఏంజల్స్ మొత్తం ముప్పుల్లో పడద్ది. అదంతా నాకెందుకులే మావయ్య. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే వాడిని అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్లాడు మావయ్య. నన్ను కూడా ఒకసారి అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళి మావయ్య. ఏం లేదు, ఒక జైంట్ వీల్ ఎక్కుతా అంతే. అరే షించాన్, నువ్వైతే జైంట్ వీల్ అంటావు, అక్కడ చూస్తే అన్నీ ఎక్కాసో. నా కాడైతే డబ్బులు లేవు. ఉన్న మనీ అంతా ఆ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పెట్టేశాను రా. నా కాడైతే ఇంకా మనీ లేవు. ఆ ట్రైన్ కానీ లాస్ ఏంజల్స్ లోకి వచ్చిందా, మనం అయితే కోటీశ్వర్లు అయిపోతాం రా. కానీ వీళ్ళైతే చాలా భయపడిపోయి ఉన్నారు రా ఆ యాక్సిడెంట్ వల్ల. ఏదైనా ఐడియా వచ్చిందంటే చాలు, లాస్ ఏంజల్స్ మొత్తం మన ట్రైన్నే ఎక్కుతారు. అప్పుడైతే మిమ్మల్ని కూడా అమ్యూజ్మెంట్ పార్క్ కి మన ట్రైన్ లో తీసుకెళ్తాను రా షించాన్. మామయ్య ఏంటి మామయ్య నువ్వు ఆ ట్రైన్ ఎప్పుడు లాస్ ఏంజల్స్ లో తీసుకొస్తావు? మమ్మల్ని ఎప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తావు మామయ్య? ఐడియా ఏదో నువ్వే చెప్పురా షించాన్. ఒక్క ఐడియాతోనే లాస్ ఏంజల్స్ మొత్తం భయం పోయి మన ట్రైన్ అయితే ఎక్కాలి.
ఏంటి మావయ్య నువ్వు ఇంత ఈజీ అడిగావు? ఏం లేదు, ఆ ట్రైన్ వేసుకుని అందరినీ చంపేసేయ్, కన్ఫర్మ్ గా నీ ట్రైన్ ఎక్కుతారు అందరూ. ఏంట్రా షించాన్ నువ్వు ఐడియా ఇవ్వమంటే ఏదో కొంపల ముంచి ఐడియాలు చెప్తున్నావు. అరే షించాన్ డోరేమాన్ కూడా రానిరా, నిన్నైతే తీసుకెళ్తాను. అప్పుడు దాకా నన్నైతే వదిలే, నేనైతే దాని గురించి అయితే ఆలోచించాలి. ఏంటి మావయ్య నిజంగా డోరేమాన్ వస్తే తీసుకెళ్తావా? సరేలే చూద్దాంలే, నేనైతే వెళ్ళి కాసేపు పనుకుంటాను, నన్నైతే నిద్ర లేపుకో. మావయ్య మర్చిపోకు, డోరేమాన్ వస్తే తీసుకెళ్తా అన్నావు. అలాగేలే చూద్దాం. అమ్మయ్య మావయ్య అయితే నిద్రపోయాడు. ఇప్పుడైతే డోరేమాన్ ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పాలి. అమ్మయ్య డోరేమాన్ అయితే ఫోన్ చేసేసాను, వాడైతే వస్తున్నాడంట. ఫ్రెండ్స్ ఆ లోపల మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య ఇంటికైతే వచ్చేసాను. ఇద్దరు షించాన్ గడు ఇక్కడే ఉన్నాడు. అరే షించాన్ మావయ్యకి ఎలా ఉందిరా? ఇప్పుడు బాగానే ఉందా? అమ్మయ్య డోరేమాన్ వచ్చేసావా? నువ్వైతే పొద్దున్నే రెడీగా ఉండరా, మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నావు. ఏంట్రా షించాన్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మావయ్యకి ఒక పక్క యాక్సిడెంట్ అయ్యింది, నువ్వేమో అమ్యూజ్మెంట్ పార్క్ అంటున్నావు. అరే డోరేమాన్ నేనైతే ఊరికే చెప్పాను రా, అప్పుడే కదా నువ్వైతే వస్తావు. మావయ్య అయితే నువ్వు వస్తేనే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తా అన్నాడు, అందుకే నీకైతే అలా చెప్పాను. ఏంట్రా షించాన్ ఊరికేనా? బాబా ఏంట్రా డోరేమాన్ నన్ను అలా కొట్టావు? నేను ఒక అర్జెంట్ పని మీద ఉంటే నాకైతే ఫోన్ చేసి ఇలా చెప్తావా? నువ్వు నీ పైన మావయ్య చెప్తా. కొట్టావు కానీ నా పైన కానీ మావయ్యకి చెప్పావంటే ఇంకేం లేదు, నీ ప్యాంట్లు అయితే ఎలుకలేసేస్తా. అమ్మ ఎలుకలా? వద్దురా షించాన్ నేనైతే చెప్పనులే. మావయ్య ఎక్కడ ఉన్నాడు? అది అలా అన్నావు బాగుంది. మావయ్య అయితే నిద్రపోతా ఉన్నాడు రా, పదం మాట్లాడదాం. మావయ్య పైకిలే మావయ్య. ఏంట్రా షించాన్ అప్పుడే లేపేశావు? మావయ్య డోరేమాన్ వచ్చాడు మావయ్య. ఏంట్రా డోరేమాన్ ఏదో అర్జెంట్ పని అన్నావు, ఏంటి అప్పుడే వచ్చేసావు? ఏం లేదు మావయ్య, పని అయితే అయిపోయింది అందుకే వచ్చాను. మావయ్య డోరేమాన్ ఎలాగో వచ్చాడు కదా, రేపైతే మమ్మల్ని అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళు. ఒరే షించాన్ నేనేదో ఊటే చెప్పాను రా, వాడేమో నిజంగా వచ్చేసాడు. ఏంటి మావయ్య నువ్వు నాకేమో అలా చెప్పి ఇప్పుడేమో ఇట్లా చెప్తావు? అరే షించాన్ నేను మైకిల్ అయితే ఆ ట్రైన్ ఎలాగైనా లాస్ ఏంజల్స్ లోకి తీసుకురావాలి, దాంతో అయితే ఎలాగైనా రిచ్ అయిపోతాం రా. నీ అమ్యూజ్మెంట్ కావాలంటే అప్పుడు కావాల్సిన సార్లు పోవచ్చు. అదంతా నాకు తెలియదు మావయ్య, నువ్వే చెప్పు రేపు తీసుకెళ్తా అని. కన్ఫర్మ్ గా తీసుకెళ్ళాలి నువ్వు, నాకు తెలీదు. అరే షించాన్ నేను కొడతా చెప్తున్నా. అదంతా నాకు తెలీదు, నువ్వు కానీ తీసుకెళ్లేదంటే పక్కింట్లో సిలిండర్ పెట్టి పేల్చేస్తా. అరే షించాన్ వద్దులే. సరే ఒక పని చేయి, మీ ఇద్దరు కలిసి ఒక ఐడియా అయితే ఇవ్వండి. ఆ ఒక్క ఐడియాతో లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరికి భయం పోయి మన ట్రైన్ అయితే ఎక్కాలి. మావయ్య అదంతా నాకు తెలీదు, అదంతా నువ్వే ఆలోచించుకో, నాకైతే సంబంధం లేదు. అలా అయితే అమ్యూజ్మెంట్ పార్క్ నేను తీసుకెళ్ళను, నాకు సంబంధం లేదు. వద్దులే మావయ్య, మీ ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచిస్తాంలే. సరేలే మీ ఇద్దరు అయితే ఆలోచిస్తూ ఉండండి, నేనైతే స్నానం చేసి తినేసి వస్తా. అలాగే మావయ్య. అరే డోరేమాన్ ఎలాగైనా ఒక ఐడియా ఇరా, ఆ ఒక్క ఐడియాతో మావయ్య అయితే మనల్ని అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళాలి. అరే షించాన్ నన్ను మావయ్యకి యాక్సిడెంట్ అని చెప్పి పిలిపించావు, ఇప్పుడు ఏమంటే ఐడియా అంటున్నావు. మావయ్య ఏమో నీకు చెప్పాడు, నువ్వేమో నాకు చెప్తున్నావు. నువ్వే ఆలోచించుకోపో, నేనేం ఇవ్వను నీకు. అరే పిల్లిగా ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? చెప్పు, ఎలుకలు ఏమైనా కావాలి నీకు? వద్దులేరా షించాన్, ఏదో ఒకటి ఆలోచిస్తాలే ఉండు. అరే ఇప్పుడు ఆ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ ఉంటేనా అందరినీ భయపెట్టి మరీ ట్రైన్ ఎక్కుచుండేది. చా ఏంట్రా షించాన్ ఏదో అన్నావు ఏంటి? అవునరా షించాన్, మావయ్యనైతే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ గెటప్ అయితే వేసుకొని యాడ్లు అయితే ఇవ్వమను. లాస్ ఏంజల్స్ మొత్తం సెర్పెంట్ డాన్సింగ్ లేడీ అయితే ట్రైన్ ని తీసుకొని అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తుంది అని చెప్పి, అప్పుడు అందరూ అయితే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ కదా, అందుకని కన్ఫర్మ్ గా మన ట్రైన్ అయితే ఎక్కుతారు. అందులో మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా వెళ్ళిపోవచ్చు. అరే డోరేమాన్ ఈ ఐడియా ఏం బాలేదు కానీ సరే అయితే నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేనైతే ఇప్పుడే మావయ్య కాడికి వెళ్ళి మాట్లాడేసి వస్తా. మావయ్య ఏంట్రా షించాన్ అమ్యూజ్మెంట్ పార్క్ వద్దు కదా? మావయ్య అదేం కాదు, నేనైతే ఒక ఐడియా చెప్తా ఉండు. అదేంటంటే నువ్వైతే లాస్ ఏంజల్స్ మొత్తం యాడ్లీ మావయ్య, అదే సెర్పెంట్ డాన్సింగ్ లేడీ ట్రైన్ అయితే నడిపి అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తుంది అని చెప్పి, అందరూ సెర్పెంట్ డాన్సింగ్ లేడీ కదా భయపడైతే మన ట్రైన్ అయితే ఎక్కేస్తారు. ఏంట్రా షించాన్ నీ బుర్ర ఏంటి ఇంతలా పనిచేస్తుంది? నేనైతే వెంటనే వెళ్ళి మైకిల్ ఫోన్ చేయాలి, మీరైతే పనుకొని ఉండండి. అలాగే పొద్దున్నే రెడీ అయ్యి ఉండండిరా, మిమ్మల్ని అయితే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తాను. ఏంటి మావయ్య నిజంగా తీసుకెళ్తావా? అవునరా షించాన్, నేనైతే ఇప్పుడు వెంటనే వెళ్ళి మైకిల్ తో మాట్లాడి లాస్ ఏంజల్స్ మొత్తం యాడ్లు అయితే వేయాలి. ఏంటి మావయ్య? సరే వెళ్ళి మైకిల్ మావయ్యతో మాట్లాడు, నేనైతే వెళ్ళి పనుకుంటా. నేనైతే ఇప్పుడు వెంటనే వెళ్ళి డోరేమాన్ చెప్పాలి. సరే మావయ్య. అరే డోరేమాన్ ఎక్కడున్నావురా? ఏంట్రా షించాన్ అలా అరుచుకుంటూ వస్తున్నావు, ఏమైంది? అరే మావయ్య అయితే మనల్ని ట్రైన్ లో అయితే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తున్నాడు రా. ఏంట్రా నిజంగానా? ఏం చెప్పావేంటి? అదేలారా నాకు ఒక ఐడియా వచ్చింది, అదైతే చెప్పాను, మావయ్య అయితే నచ్చింది. ఏంట్రా షించాన్ నా ఐడియా ఏమైనా కాపీ కొట్టావే ఏంటి? చాచా నీ ఐడియా ఎందుకు కాపీ కొడతారా? నాకంటే ఒక స్పెషల్ ఐడియాలు ఉన్నాయి, అవైతే మావయ్యకి చెప్పాను, మావయ్యకి అయితే నచ్చింది. మనల్ని అయితే రేపు పొద్దున్నే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడైతే నేను వెళ్ళి పనుకుంటా, రేపు పొద్దున్నే లేవాలి కదా. సరేలే వెళ్ళి పనుకోపో. అరే షించాన్
ఒరే షించాన్ పైకి లేరా. అరే ఏంటిది సెర్పెంట్ డాన్సింగ్ లేడీ మామయ్య నన్ను కాపాడు. అరే షించాన్ అరవకురా, నేనే ఇది ఐడియా ఇచ్చిందే, నువ్వు మళ్ళీ మర్చిపోతావా? మర్చిపోయా కదా, నేనే కదా ఐడియా ఇచ్చింది. ఏంట్రా షించాన్ మళ్ళీ చెప్పు. అరే డోరేమాన్ కింద ఎలుకుందరా. ఏంటి ఎలుక? ఎక్కడ? అరే షించాన్ నువ్వైతే వేషాలు ఆపి రెడీ అయ్యిరా, నీకైతే వెంటనే ఒకటి చూపించాలి. అట్లాగే నేనైతే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళాలి కదా. అవును కదా మామయ్య, పోదాం పదా, నేనైతే రెడీ అయిపోయా. అరే షించాన్ మొక్కమైనా కడుక్కోరా. మామయ్య నేను ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటా, పోదాం పదా. ఏంట్రా షించాను ఇలా తయారావు? సరేలే పోదాం పదా, నీకు వెంటనే ఒకటి చూపించాలి. మామయ్య త్వరగా పద మామయ్య, పోదాం పదా. ఏంటి మామయ్య ఆగిపోయావు? అరే షించాన్ దాన్ని చూసే లోపల మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య పద త్వరగా. అరే ఏంటి మామయ్య నువ్వు మన ఇల్లుని ప్లాట్ఫామ్ చేసేసావు, వీళ్ళందరూ ఎవరు? అరే షించాన్ నువ్వే ఐడియా ఇచ్చావు కదా, సెర్పెంట్ డాన్సింగ్ లేడీ గెటప్ వేసుకొని ట్రైన్ అయితే నడపమన్నావు. అలాగే నువ్వు చెప్పిన విధంగానే మైకిల్ కి చెప్పాను. మైకిల్ అయితే లాస్ ఏంజల్స్ మొత్తం యాడ్లు అయితే ఇచ్చేసాడు. వాళ్ళందరూ భయపడైతే మన దగ్గర అయితే టికెట్లు బుక్ చేసేస్తున్నారు. పొద్దున కల్లా మన దగ్గర అయితే టికెట్లు అన్నీ అయిపోయాయి. అప్పటికప్పుడు టికెట్లు అయిపోయేసరికి ఇంకా ప్లాట్ఫామ్ ఎక్కడ ఎత్తుకుతాము అని మన ఇంటికాడే ప్లాట్ఫామ్ వేసేసాను. చూసావా, రైల్వే ట్రాక్ కూడా వేసాను. ఏంటి మామయ్య నువ్వు నాకు అబద్ధం చెప్పినట్టున్నావు. ఆ ట్రైన్ ఏమో రోడ్డు మీద నడుస్తుందా నువ్వు, కానీ నువ్వేమో రోడ్డు మీద ట్రాక్ వేసావు. ఇది అబద్ధం కదా మామయ్య? అరే షించాన్ నేనేం అబద్ధం చెప్పలేదురా, అదైతే రోడ్డు మీద నడుస్తుంది. కానీ అదైతే స్టార్టింగ్ ట్రబుల్, అంటే ట్రాక్లో నడిస్తే కానీ రోడ్డు మీద నడవదు. అరే షించాన్ నేనేం అబద్ధం చెప్పలేదురా, అదైతే 1 కిలోమీటర్ వరకు ట్రాక్ మీద నడవాలి, అప్పుడే రోడ్డు మీద నడుస్తుంది. అందుకే మన ఇంటి చుట్టూ అయితే ఈ ట్రాక్ అయితే వేసాను. ఆ తర్వాత నుంచి మనమైతే రోడ్లోనే వెళ్ళొచ్చురా. ఏంటి మామయ్య నిజంగానా? అలా అయితే త్వరగా పద అమ్యూజ్మెంట్ పార్క్ కి. అలాగే రచించాను 8:15కి ట్రైను. అద్దో రచించాను టైం అయితే 8:15 అయిపోయింది. వీళ్ళందరూ అయితే ట్రైన్ ఎక్కిపిద్దాం పదా. సార్ మీ ట్రైన్ అయితే సిద్ధమైంది, మీరైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కండి. ఇంకోసేపట్లో అయితే ట్రైన్ అయితే కదలబోతుంది. అలాగే రచించాను వాళ్ళకైతే చెప్పేశాను, మీరిద్దరైతే ట్రైన్ ఎక్కండి. అలాగే మామయ్య. అమ్మయ్య షించాన్ మీరిద్దరైతే ఎక్కేశారు కదా. మామయ్య ఎక్కేశాను, పదం పదా. అరే మైకిల్ నువ్వైతే చూసుకుంటా ఉండు, నేనైతే వెళ్ళిన అమ్యూజ్మెంట్ పార్క్ కాడ దించేసి వస్తాను. అలాగే ఫ్రాంక్లిన్ జాగ్రత్త. అరే షించాన్ మీరందరూ గట్టిగా పట్టుకోండి, ట్రైన్ అయితే కదలబోతుంది. ఇద్దరు షించాన్ ట్రైన్ అయితే కదిలేసింది. ఏంటి మామయ్య ఈ ట్రైన్ ఇలా పోతుంది? అరే షించాన్ నాకు ట్రాక్ మీద నడపడం రాదురా, కొంచెం సేపు ఓపిక పట్టండి. ఈ ట్రాక్ దాటంగానే మిమ్మల్ని చూసుకోండి, బుల్లెట్ స్పీడ్ లో అయితే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తాను. మామయ్య తొందర ఏం లేదు, నువ్వైతే చిన్నగానే తీసుకెళ్ళు. ఈ ట్రైన్ గానే యాక్సిడెంట్ అయిందంటే ఇంకేం లేదు. అరే షించాన్ నువ్వేం భయపడబాకురా, దీంట్లో అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అందులో సేఫ్ కూడా. మామయ్య నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ముందర చూడు. అరే షించాన్ చూడరా నువ్వు, నేను ఎలా నడుపుతున్నాను. అదే మామయ్య చూస్తున్నా, ఎక్కడ కింద పడతానో భయం వేస్తుంది. ఇదో ట్రైన్ అయితే దాటేసింది, ఇప్పుడు చూడు నేనైతే ఎలా తీసుకెళ్తాను. అమ్మయ్య అవును మామయ్య, ట్రైన్ లో ట్రాక్ వరకే అట్లా జరిగింది, రోడ్డు మీద వచ్చాక స్మూత్ గానే వెళ్తుంది కదా మామయ్య. అవును రచించా అని చెప్పే కదా, చూసావా మన ట్రైన్ ఎంత సేఫో. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి మన ట్రైన్ ఎంత సేఫో. అరే షించాన్ ఒక్క రోజులోనే అన్ని టికెట్లు అయితే సోల్డ్ అయిపోయాయి. ఈ రోజు మొత్తం బిజీ అయ్యారా నేను. ఈ రోజు మొత్తం ఈ గెటప్ అయితే వేసుకొని లాస్ ఏంజల్స్ మొత్తం తిరగడమే నా పని మొత్తం. ఏమనుకున్నా మామయ్య, నా ఐడియా అంటే అలా ఉంటది. అవును రచించా నీ మట్టి బుర్రకి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా? మామయ్య అదంతా నా ఐడియా మామయ్య, వాడు నా కాడి నుంచి కాపీ కొట్టేశాడు. ఏంట్రా షించాన్ వాడి ఐడియా నువ్వు తీసుకొని చెప్పావా? మామయ్య అదేదో ఊరినే చెప్పా మామయ్య. అరే డోరేమాన్ ఆ ఐడియాకైతే నీకు రేపు మొత్తం డోరా కేక్లే తిను. ఏంటి మామయ్య డోరా కేక్లా? అయ్యా జాలి జాలి. మామయ్య ఏంటి మామయ్య నువ్వు, నేను ఐడియా ఇచ్చా కదా మామయ్య. అరే షించాన్ నువ్వు ఆపు, లేకపోతే నేను ఇక్కడే దింపేసి వెళ్ళిపోతా. మామయ్య వద్దులే, సరే పద గుమ్ముగానే ఉంటా. అరే అవును మామయ్య అడగడం మర్చిపోయాను, లాస్ ఏంజల్స్ మొత్తం ఒక్క కారు బండి కూడా రావట్లేదు, ఏంటి మామయ్య? అరే షించాన్ చెప్పా కదా, ఒక్క నైట్ లోనే మన దగ్గర ఉన్న టికెట్లన్నీ అయిపోయాయి. అందులో ఈ రోజు మొత్తం బుకింగ్స్ అన్ని ఫుల్. అంటే లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ మన దగ్గరే టికెట్లు అయితే కొనేశారు. ఈ రోజు మొత్తం వాళ్ళందరినీ ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి నేను. అయితే చాలా డబ్బులు వచ్చి ఉంటాయి కదా మామయ్య. అవునరా షించాన్ మనకైతే ఒక్క రోజులో ₹1,00,00,000 అయితే వచ్చాయి. ఏంటి ఒక్క రోజులోనే? ఏంటి మామయ్య ₹1,00,00,000? అలాగైతే మనం రిచ్ అయిపోతాం మామయ్య. అవునరా షించాన్ మనమైతే ఇంకా కోటీశ్వరులం. అద్దరా షించాన్ మనమైతే ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ కాడికి వచ్చేసాం. ఏంటి మామయ్య అప్పుడే వచ్చేసామా? అరే షించాన్ అవును నీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇదైతే బుల్లెట్ ట్రైన్ తో సమానమైన స్పీడ్ తో పోతుంది. ఏంటి మామయ్య బుల్లెట్ ట్రైనా? అవునరా షించాన్. మామయ్య ఇదంతా సెర్పెంట్ డాన్సింగ్ లేడీ వల్లే కదా? అవునరా షించాన్ దానివల్లే మన లాస్ ఏంజల్స్ పీపుల్ అయితే భయపడి మళ్ళీ మన ట్రైన్ అయితే ఎక్కారు. అవును
అవును మామయ్య. అమ్మయ్య షించాన్, మనమైతే ఇప్పుడు స్టాప్ కాడికి అయితే వచ్చేసాం. అమ్మయ్య, అందరూ అయితే దిగేశారు కదా మామయ్య. అరే షించాన్, దిగడంతో పాటు మనకైతే టిప్పులు కూడా ఇచ్చారా వాళ్ళు. దాని ద్వారా ₹1,00,000 అయితే వచ్చాయి. ఏంటి మావయ్య, ₹1,00,000? అవునురా షించాన్. అవును మావయ్య, డబ్బులు సంగతి పక్కన పెట్టు, కానీ మనమైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ పేరు వాడుకొని ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ అది కానీ ఇప్పుడు వచ్చి మనల్ని చంపేస్తే? అరే షించాన్, అవును కదా, అది కానీ వచ్చిందంటే ఇంకేం లేదు, మనల్ని అందరినీ చంపేస్తుంది. అలాగే లాస్ ఏంజల్స్ లో ఉన్న అందరినీ తినేస్తుంది. మావయ్య ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? అరే షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిల్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అని కామెంట్ చేయమను. అప్పుడైతే అది మనల్ని చంపకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కిల్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అని కామెంట్ చేయండి. అప్పుడే అదైతే మనల్ని చంపకుండా ఉంటుంది. అలాగే మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై.